హలో హలో ఎవ్రీవన్. ఈరోజు నేను అందరు ఈజీగా చేసుకునే వెజిటబుల్ బిర్యానీ చూపిస్తానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ కనబడుతున్నాయి చూడండి. ఆలు, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కడిగిన బియ్యం అన్నీ రెడీ పెట్టుకున్నాను కదా అక్కడ. ఇప్పుడు కళాయి వేడెక్కింది, దాంట్లో నెయ్యి వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు నెయ్యి, కొంత 3 టేబుల్ స్పూన్లేమో నేను ఇప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాను. రైస్ బ్రాన్ ఆయిల్ను వేరుశనగ నూనె మార్చి వాడుతున్నాను అనుకోండి. దాంట్లోకి తాలింపు దినుసులు వేసేసాం, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసాము. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దాదాపు 1.5 స్పూన్ వేసాను. 2 స్పూన్ల వరకు వేసానండి. అయితే మన పావు గ్లాస్తో బియ్యం వేసుకున్నాం అనుకోండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి అలా లెక్కగా వేసుకోవాలన్నమాట. 2 గ్లాసులు అయితే 2 స్పూన్లు. సాల్ట్ 1 స్పూన్ వేసి చక్కగా అది వేగే వరకు వేయించాను అన్నమాట. నెక్స్ట్ ఇది గ్రీన్ పీస్, క్యారెట్ ముక్కలు, ఒక పెద్ద బంగాళదుంప కూడా కట్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేసేద్దాం. ఇవి చక్కగా ఆయిల్లో మగ్గిపోవాలండి. క్యారెట్, బంగాళదుంప ముక్కలు కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట. అవి ఉడికే వరకు చక్కగా వేయించాలి ఆయిల్లో. కొంతసేపు మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయండి. అవి సరిగ్గా ఉడకపోతే మాత్రం బిర్యానీ రుచి రాదు. మనం వేలుతో చిదిపితే చితకాలి ముక్క, బంగాళదుంప కానీ క్యారెట్ కానీ. అలా కొంతసేపు మూత పెట్టి మగ్గించాలండి. అయితే నేను ఈ బిర్యానీని లలిత బ్రాండ్ వాళ్ళది సోనా మసూరి రైస్తోనే చేస్తున్నానండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం బిర్యానీ రైస్, పలావ్ రైస్ తెప్పించి చేస్తానన్నమాట. రెగ్యులర్గా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకునేటప్పుడు ఇంట్లో వాడే నేను సోనా మసూరి లలిత బ్రాండ్ వాళ్ళదే వాడతాను అన్నమాట. బాగుంటుంది రైస్. అయితే బఠానీలు గ్రీన్ పీస్ వస్తున్నాయి కదండి, కాయలు వస్తున్నాయి ఇప్పుడు. చక్కగా కాయలు తెచ్చి ఒలిచి పెట్టేసుకుని మనం ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఆ గింజల్ని బాక్స్లో వేసి దాదాపు సంవత్సరం నిల్వ ఉంటున్నాయండి. కొంచెం 1 కేజీ అలా తెచ్చి పెట్టుకుంటే అప్పుడప్పుడు మనం చక్కగా ఈ బిర్యానీలోకి వంకాయ కూర వండినప్పుడు అలా వండుకోవచ్చు అన్నమాట. బఠానీ కూడా మంచిది అంటున్నారు కదా. అలా మధ్య మధ్యలో ఈ క్యారెట్ ముక్కలను కదుపుతూ చక్కగా ఉడికినాయో లేదో చూసుకోవాలండి. ఇప్పుడు ఇది పుదీనా ఒలిచి కడిగి పెట్టుకున్నాను, అది కూడా వేసేద్దాం. అయితే ఈ వెజిటబుల్ బిర్యానీ రైతా చేసుకునైనా తినచ్చు. కొంచెం ఓపికగా చేసుకోగలిగితే మన పన్నీర్ కర్రీ కానీ, ఆలు కుర్మా కానీ చేసుకుంటే చక్కగా తినేయచ్చు. నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే
ఇంకా మనకి హాయిగా మటన్ చికెన్ కర్రీస్ చేసుకుని కలుపుకొని తినొచ్చు. అయితే నాన్ వెజ్ తినని రోజుల్లో బిర్యానీ చేసుకోవాలంటే ఇట్లా కూరగాయ ముక్కలు వేసుకుని చేస్తామన్నమాట. శుక్రవారం, శనివారం అలాంటప్పుడు కాస్త కారం కూడా వేసానండి. కొంచెం ఘాటుగా తినడం అలవాటు, అందుకని కొద్దిగా కారం కూడా వేసి, కారము, పసుపు, కాస్త మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలు, యాలకులు వేసిన మసాలా పౌడర్ ఇది ఒక 2 స్పూన్లు వేసానండి. ఇది కూడా మన పావు గ్లాస్ బియ్యానికి 1 స్పూన్ చొప్పున వేయాలండి. మసాలా పొడి, అల్లం వెల్లుల్లి 1 స్పూను, ఇది 1 స్పూన్ చొప్పున వేయాలన్నమాట. అలా 2 గ్లాసులు చేసుకుంటే 2 స్పూన్లు చొప్పున అలా. బియ్యం ఏమో కడిగి కాస్త నీళ్లు వంచేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ బంగాళదుంప ముక్కలు ఉడికిపోయినాయి కాబట్టి ఆ బియ్యం వేసేస్తున్నాను. కొంచెం నీళ్లు తేర్చి వేయాలి. మామూలుగా మూత పెట్టి వార్చేసి అయినా వేసేయచ్చు, లేదంటే అట్లా కొంచెం చెయ్యి చేతుల సందులోంచి ఇలా నీళ్ళు గారిపోతాయి కదా, కొంతసేపు ఇలా ఉంచి వేస్తే అలా అయినా వేసేయచ్చు. నీళ్ళు లేకుండా వేస్తే కొంచెం ఆ బియ్యం కూడా ఆ ఆయిల్లో వేగాలన్నమాట. అందుకని నీళ్ళు లేకుండా ఫస్ట్ వేయాలి. ముందు 1 స్పూన్ ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మొత్తం ఇది 2 గ్లాసుల బియ్యం అనమాట. మన పావు డబ్బా ఉంటుంది కదా బియ్యం కొలుచుకునే డబ్బాతో 2 డబ్బాలు. ఉప్పు మనం సరిపోతే చివరిలో చూసైనా వేసుకోవచ్చులేండి. ఇప్పుడు ఈ బియ్యానికి 1-2 నీళ్లు పోసేస్తున్నామండి. అదే మన బిర్యానీ రైస్కి అయితే 1-1:30 పోస్తాం. దీనికి 1-2 పోస్తేనే సరిగ్గా ఉడుకుతుందన్నమాట. సోనా మసూరికి అలా చక్కగా కదిపేసి కాస్త ఉప్పు అదంతా కలుస్తుంది కదా, అలా కదిపితే మూత పెట్టేసుకోవడమే. ఇప్పుడు చక్కగా అది ఉడకనివ్వాలి. అయితే మధ్య మధ్యలో మూత తీసి కదుపుతుండాలండి. ఒకసారి కదిపి మనం ఈ టైంలో ఉప్పు ఎలా ఉందో సరి చూసుకోవాలి. కొంచెం తగ్గినట్టుంటే కొంచెం వేసుకోవడం. అయితే ఫ్లేమ్ మరీ హైలో పెట్టకూడదు, అలా అని లోలో పెట్టినా సరిగ్గా ఉడకదు. మీడియంగా పెట్టుకోవాలన్నమాట స్టవ్ ఫ్లేమ్. ఇదిగోండి అలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కదపాలండి, లేకపోతే అడుగునేమో మెత్తగా అయిపోతుంటుంది, ఈ పైనేమో మనకి పలుకుగా ఉన్నట్టు కనబడుతుంది అన్నమాట. అయితే కదిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కదపాలండి, అన్నం చితికిపోకుండా చక్కగా తేలిగ్గా కలపాలన్నమాట.
ఇలా కొంచెం నీరు ఇంకా కొద్దిగా నీరు ఉంది అనుకున్నప్పుడు కాస్త సిమ్లో పెట్టేసి కొంతసేపు అలా ఉంచేసామనుకోండి ఉడికిపోతుంది. కాకపోతే మధ్య మధ్యలో తప్పకుండా కదపాలి, కదిపితేనే మనకు చక్కగా వస్తుంది రైస్. బిర్యానీ మరి పలుకుగా ఉన్నా బాగోదు, అలా అని మెత్తబడినా బాగోదండి. కొంచెం చూసుకోవాలి మనం జాగ్రత్తగా. సోనా మసూరికి అయితే 1-2 నీళ్ళు పోసేస్తున్నానండి. ఎప్పుడు అలాగే పోస్తాను, చక్కగా ఉడుకుతుంది, సమంగా మెత్తగా అవ్వదు, అలా అని పలుకుగా ఉన్నట్టు ఉండదు. ఇండియా గేటు అలాంటివి మనం బిర్యానీ రైస్ తెచ్చుకుంటే మాత్రం 1:1:30 అది బాగా గుర్తుపెట్టుకోవాలి. 1-2 పోసామో పేస్ట్ అయిపోతుంది. అంటే రైస్ని బట్టి బాగా పాత బియ్యం అనుకోండి, అప్పుడు మనం చూసుకుని 1:30 పోసి ఇంకా కొంచెం పలుగ్గా ఉందనుకుంటే కొంచెం నీళ్ళు చిలకరించి మళ్ళీ మూత పెట్టిన చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. అయితే మన అడగర్ల ఝాన్సీ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళుండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి మన రైస్ రెడీ అండి. వెజిటబుల్ బిర్యానీ, దీనికి రైతా కానీ ఆలు కుర్మా కానీ, ఇంకా నాన్ వెజ్ తినే రోజుల్లో అయితే చికెన్ మటన్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అది కొంచెం చక్కగా పొడి పొడిగా వస్తుంది, గడ్డగట్టినట్టు అట్లా ఉండదు అన్నం, అలా పొడిగానే ఉంటుందండి. చూసారా, వేడిగా మన బిర్యానీ రెడీ.